నమస్కారం. ఇవాళ బుద్ధ పూర్ణిమ. బుద్ధుడు ఒక ఫిలాసఫీ లేదా బౌద్ధ ధర్మం అనంగానే హిందూయిజానికి తను వ్యతిరేకం అన్నట్టుగాను, ఆత్మకి ఎగ్జిస్టెన్స్‌ని తను ఒప్పుకోలేదని, విగ్రహారాధన వ్యతిరేకించాడని, ఇలా సమ్మరైజ్ చేస్తుంటారు. బట్ యాక్చువల్‌గా ఫ్యాక్ట్ అది కాదు. బుద్ధుడి టైంకి ఈ వేదిక్ ఫిలాసఫీ ప్రకారంగా బ్రహ్మం అనేది ఒకటే రియాలిటీ. మిగతాదంతా మిథ్య. అయితే బుద్ధుడి యొక్క అవగాహన ప్రకారం బ్రహ్మం ఒకటి రియల్, మిగతా అంతా మిథ్య అనుకున్నప్పుడు ఇక ఫర్దర్ దాని గురించి తెలుసుకునే ప్రయత్నమే చేయటం జరగదు. తెలుసుకునే ప్రయత్నం చేయటం జరగదు కాబట్టి బ్రహ్మం గురించి తెలుసుకునే అవకాశం ఉండదు. అందుకని ఫస్ట్ ఆ కాన్సెప్ట్‌నే తను డిస్కార్డ్ చేయటం మొదలెట్టాడు. సో, ఒక గ్రంథంలో రాసుంది కాబట్టి నమ్మటం కాదు. ఎక్స్‌పీరియన్స్ అవ్వటం, సొంతంగా తెలుసుకోవటం, అండర్‌స్టాండ్ అవ్వటం అనే పాత్‌లో ప్రయాణం చేయాలని ఉద్దేశం. సో, ముందు ఆల్రెడీ బలాంది బలానా అని విషయ జ్ఞానం తెలుసుకున్న తర్వాత ఇక అది నేర్చుకునే అవకాశం ఉండదు. అలాగే సాంఖ్య దర్శనం ప్రకారం చెప్తే ఈ ప్రపంచం, ఈ సృష్టి, క్రియేషన్ ఇదంతా ఒక ర్యాండమ్ ప్రాసెస్‌తో జరిగిందని ఉంటుంది. ఈ ర్యాండమ్ ప్రాసెస్ అన్నప్పుడు కూడా ఇక దాని గురించి తెలుసుకోవాల్సిన అవకాశం కనపడదు. దాని గురించి పరిశోధించే అవకాశం ఉండదు. తెలుసుకోవడానికి ప్రయత్నం జరగదు. నెక్స్ట్ ఆ టైంలో ఎగ్జిస్టెన్స్‌లో ఉన్న పూజలు గాని, హోమాలు గాని ఇవన్నీ అవి దే ఆర్ రిలేటెడ్ టు వరల్డ్లీ అఫైర్స్. ఈ ప్రపంచంలో ఏదో బలాన్ని పొందడానికి, బలాన్ని సాధించడానికి, బలాన్ని కోరిక తీరడానికి అన్నట్టుగా ఉన్న ప్రక్రియలవి. సో, వాటి వల్ల నిజం తెలుసుకునే అవకాశం లేదు. అందుకని తను అన్వేషణలతో ట్రూత్‌ని తెలుసుకోవటం అనే ఒక మార్గాన్ని బౌద్ధ ధర్మంగా చెప్పడం జరిగింది. ఈ బౌద్ధ ధర్మం యొక్క బ్యాక్‌గ్రౌండ్ ఫిలాసఫీ సమ్మరైజ్ చేసుకుంటే మామూలుగా బౌద్ధ ట్రూత్స్, నోబుల్ ట్రూత్స్ అని చెప్తుంటారు. బౌద్ధ నోబుల్ ట్రూత్స్ ఏంటి? బుద్ధ నోబుల్ ట్రూత్స్ అంటే ఏమిటి? ద వరల్డ్ ఈజ్ సఫరింగ్. ప్రపంచంలో సఫరింగ్ ఉంది. ప్రపంచంలో సఫరింగే ఉంది. అండ్ దేర్ ఇస్ ఎ కాజ్ ఫర్ సఫరింగ్. ఆ సఫరింగ్‌కి ఒక కారణం ఉంది. అండ్ సఫరింగ్‌ని నుండి విముక్తి పొందవచ్చు. దేర్ ఇస్ ఎ వే ఆఫ్ ఫ్రీ ఫ్రమ్ ద సఫరింగ్. సో, ఆ సఫరంని ఎండ్ చేయగలము. ఇవి 4 నోబుల్ ట్రూత్స్ అన్నమాట. సో, దీంట్లో ఈ భౌతిక పాత్ అనేది కార్యకారణ సంబంధం అనే ఒక చైన్ మీద ఆధారపడి ఉంటుంది. ఆ చైన్‌నే తను ప్రతి దానికి అన్వయిస్తూ, ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ పరిశోధనకి ఇది మూలం కింద. ఇది ఈ సూత్రం మాట. ఇది ఈ సూత్రంను అనుసరిస్తూ ఏ విషయం గురించైనా పరిశోధన చేయొచ్చు. తద్వారా యూ మే ఫ్రీ ఫ్రమ్ ద సఫరింగ్. అదనమాట. సో, ఫస్ట్ కార్యకారణ సంబంధంలో మొదట అసలు ప్రపంచంలో మొత్తం మీద సఫరింగ్‌కి మూల కారణం ఏమిటి? ప్రపంచంలో సఫరింగ్‌కి మూల కారణం. ఈ సఫరింగ్‌కి మూల కారణం అంటే రకరకాలుగా చెప్తాం. ఏదో నా ఆస్తి కోల్పోయిందని, నా నా చుట్టం ఎవరైనా ఉన్నారు వాడు పోయాడని, లేదా నా వస్తువు ఏదో పోయిందని, నా పరువు పోయిందని, నేను అనుకున్నది జరగలేదని, నన్నేదో అన్నాడని. సో, ఇవన్నీ సఫరింగే. ఈ సఫరింగ్ అన్నిటి కారణాలకి మూల కారణాన్ని ఏమని చెప్పొచ్చంటే డెత్ అని చెప్పొచ్చు. డెత్. అంటే మన ఉద్దేశంలో ఈవెన్ ఫిజికల్ డెత్‌ని కూడా దీంట్లో ఇది ఇది అప్లికబులే. బట్ కానీ ఇక్కడ డెత్ అనే సెన్స్‌లో రకరకాల డెత్స్ ఏదైనా సరే. ఫిజికల్‌గా ఒక ఫార్మ్‌లో ఉన్నాడు. ఆ మనిషి ఇప్పుడు లేడు. అది డెత్. ఫిజికల్ మనందరికీ తెలిసిన మరణం అది. అలా కాకుండా నువ్వు బలానా, బలానా అనే ఒక క్యారెక్టర్‌తో నువ్వు ఐడెంటిఫై అయ్యావు.
ఎదురుకుండా వాడు ఒక మాట ద్వారానో వాడి చేత ద్వారానో ఆ ఐడెంటిఫైడ్ డెత్ అయింది లేదా ట్రాక్ అయింది. అంటే ఇది ఉన్న పొజిషన్లో ఇప్పుడు లేదు. సపోజ్ నేను గొప్ప టీచర్ని అనుకుంటున్నాను. ఎవడో నీ పాఠం పరమ బోరు అన్నాడు. నీకు చేత కాదు పాఠం చెప్పడం అన్నాడు. ఆటోమేటిక్గా నా మైండ్లో నేను బాగా పాఠం చెప్పగలను అనుకునే ఒక స్ట్రక్చర్ తీసుకున్నానే, ఆ స్ట్రక్చర్ ఏమైంది? డెత్ గురి చేయబడింది అనమాట. సఫరింగ్ అలాగా. సో అలాగే ఏదైనా నువ్వు పొందాలనుకుంది పొందకపోవటం, లేదా నువ్వు ఎక్స్పెక్టేషన్ పొందకపోవటం, అంతవరకు నీది అనుకున్నది నీది కాకుండా పోవటం, ఇవన్నీ డెత్లే, రకరకాల డెత్లు. దాంట్లో నువ్వే ఈ నీ మేనిఫెస్టేషన్ మొత్తం లేకుండా, మేనిఫెస్టేషన్ లేకుండా ఉండటం, నీ ఎగ్జిస్టెన్స్ లేకుండా ఉండటం అనేది డెత్, అల్టిమేట్ డెత్ అని చెప్పచ్చు. సో ప్రపంచంలో సఫరింగ్ ఏమిటయ్యా అంటే డెత్. డెత్ ఒక అల్టిమేట్ రియాలిటీ, అది సఫరింగ్. మనకి ఆరోగ్యం బాగుండకపోతే ఎందుకని సఫర్ అయ్యేది? ఆరోగ్యం ఎప్పుడు బాగుపడుతుందో, ఉంటానో పోతానో అనే భయంతో. అలాగే మనం ఇష్టపడిన వాళ్ళకి ఏమవుతుందో అనే భయం. సో అన్ని ఇంచుమించు డెత్కి రిలేటెడ్ అనమాట. సో డెత్ ఈజ్ అ అల్టిమేట్ సఫరింగ్ అండ్ ఇట్స్ ఎ రియాలిటీ. సో డెత్కి కారణం ఏమిటి? ఆ డెత్కి కారణం అండి యాక్సిడెంట్ అయిందండి, డెత్కి కారణం ఏంటండి రోగం వచ్చిందండి, డెత్కి కారణం అండి క్యాన్సర్ అండి, డెత్కి కారణం ఏంటంటే వాడు మర్డర్ చేశాడండి, డెత్కి కారణం అండి, ఇలా మనం పైన సర్ఫేస్ లెవెల్ కారణాలు చెప్పచ్చు. బట్ కానీ ఇవి ఇంట్రాన్సిక్ కారణం ఏమిటి? బర్త్ ఉంది కాబట్టి డెత్. సో అందుకని డెత్కి కారణం ఏమిటాయి అంటే, కార్యకారణ సంబంధం ఏమిటాయి అంటే బర్త్. బర్త్ అనేది ఉంది కాబట్టి డెత్ అనేది ఉంది. సో సో బర్త్ అనేది ఉంది అంటే కార్యకారణ సంబంధంలో దానికి ముందు ఏదో ఉండాలి కదా. ప్రపంచంలో ఏదైనా సరే కాజ్ అండ్ ఎఫెక్ట్, కాజ్ అండ్ ఎఫెక్ట్ లాగా ప్రతిదానికి దానికి లింకుడు. ఒక సంఘటన జరిగింది అంటే దానికి మూలం గతంలో ఇంకో సంఘటన ఉంటుంది, ఆ సంఘటనకి మూలం ఇంకా గతంలో ఇంకో సంఘటన ఉంటుంది. ఇది కార్యకారణ సంబంధం అంటారు. సో అలాగా భర్తీ కార్యకారణ సంబంధం ఏమిటి? భావం అని చెప్తాడు. ఈ భావని ఇండియన్ ఫిలాసఫీలో, హిందూ ఫిలాసఫీలో కర్మ అని చెప్పచ్చు. భావం, కర్మ. ఈ కర్మ అంటే ఏమిటి? కర్మ అనేది దేని రిజల్ట్? ఉపాదానం. ఉపాదానం అంటే రిజల్ట్ ఆఫ్ ప్రీవియస్ యాక్షన్. అంటే అంతకుముందు ఒక యాక్షన్, ఆ యాక్షన్ యొక్క రిజల్ట్ భావం. ఈ భావం, ఈ ఈ యాక్షన్ కారణం ఏంటి? రిజల్ట్ రావడానికి యాక్షన్ కారణం ఏంటి? పర్టికులర్ రిజల్ట్ రావాలనో, పర్టికులర్గా జరగకూడదనో నీకున్న తృష్ణ, అంటే డిజైర్. నీకున్న డిజైర్. అందుకని చాలా బౌద్ధ టీచింగ్లో ఇక్కడ ఆపేస్తూ ఉంటారు. తను చెప్పిన ఒక టీచింగ్లో దుఃఖానికి మూల కారణం కోరిక, డిజైర్, కోరిక లేకుండా ఉండాలి అని పర్వర్టెడ్ బుద్ధిజం మార్గం మాట అది. బట్ వితౌట్ డిజైర్ దెర్ ఇస్ నో లైఫ్. బట్ ఈ డిజైర్కి మూల కారణం ఏమిటి? ఫీలింగ్, వేదన. ఫీలింగ్ అంటే ప్లెజెంట్ ఫీలింగ్ అవ్వచ్చు, అన్ప్లెజెంట్ ఫీలింగ్ అవ్వచ్చు. ఈ ప్లెజెంట్ అన్ప్లెజెంట్ అనే ఎమోషనల్ ఫీలింగ్స్ దేనివల్ల వస్తున్నాయి? దేని వస్తున్నాయి అంటే సెన్స్ ఆర్గాన్స్ ద్వారా వస్తున్నాయి. సో ఈ వేదనకి కార్యకారణ సంబంధం ఏమిటి? సెన్స్ ఆర్గాన్స్. సెన్స్ ఆర్గాన్స్ అంటే కళ్ళు, ముప్పు, దృష్టి, వినికిడి, గ్రహణశక్తి, వాసన, స్మెల్, ఇలా 5 సెన్సెస్ ఈ సెన్స్ ఆర్గాన్స్. ఈ సెన్స్ ఆర్గాన్స్ చుట్టూరా ఏ ఆబ్జెక్టు లేదనుకో, సెన్స్ ఆర్గాన్స్ యొక్క పర్పస్ ఏముంటుంది? మీనింగ్లెస్. సో ఈ సెన్స్ ఆర్గాన్స్ ఎందుకని అదే యాక్టివేట్ అవుతున్నాయి? విషయం వల్ల, అంటే ఆబ్జెక్ట్ ఆఫ్ సెన్సెస్ వల్ల. ఒక ఆబ్జెక్ట్ ఆఫ్ సెన్సెస్ ఉన్నాయి, దాని ద్వారా సెన్స్ ఆర్గాన్స్ వల్ల ఫీలింగ్, వేదన వల్ల తృష్ణ, డిజైర్ అవుతుంది, డిజైర్ వల్ల ఒక యాక్షన్ జరుగుతుంది, ఆ యాక్షన్ ఒక రిజల్ట్ ఆఫ్ ప్రీవియస్ యాక్షన్ కింద ఉంటుంది, అది ఉపాదానం. దాని నుండి ఒక కర్మ క్రియేట్ అవుతుంది, భావ క్రియేట్ అవుతుంది, ఆ భావ కారణంగా బర్త్ జరుగుతుంది, ఆ బర్త్ జరిగింది కాబట్టి డెత్ ఉంటుంది. సో ఇక్కడ మళ్ళీ విషయ ఆబ్జెక్ట్ సెన్సెస్ దగ్గరికి వద్దాం. ఈ ఆబ్జెక్ట్ సెన్సెస్ ఉన్నాయంటే సంథింగ్ ఈజ్ ఎక్స్పీరియన్సింగ్. ఆ ఎక్స్పీరియన్స్ ఒక ఒక ఎక్స్పీరియన్స్ అవుతున్న ఉన్న ఎంటిటీ ఉంది కదా, అదేమిటి అంటే నామరూప. నామరూప అంటే బాడీ అండ్ మైండ్ కాంప్లెక్స్ ని నామరూప అని చెప్తాడు బుద్ధుడు. ఈ నామరూప ఎగ్జిస్టెన్స్ ఎందుకు ఉంది? బీయింగ్ దెర్ ఇస్ ఎ కాన్షియస్ ఆఫ్ నాలెడ్జ్. సో కాన్షియస్నెస్ ఆఫ్ నాలెడ్జ్ ఉంది కాబట్టి, అది కాన్షియస్నెస్ ఉంది కాబట్టి, అంటే కాన్షియస్నెస్ కనుక రిమూవ్ చేయబడితే బాడీ మైండ్ కాంప్లెక్స్ ఎగ్జిస్టెన్స్ ఉండదు. సో విషయ ఆబ్జెక్ట్ సెన్స్ ఉండదు. సో సెన్స్ ఆర్గాన్ ఉండదు, దానివల్ల వేదన ఉండదు, తృష్ణ డిజైర్ ఉండదు, దానివల్ల ఉపాదానం ఉండదు, భావం ఉండదు, బర్త్ ఉండదు. బర్త్ ఉండదు కాబట్టి డెత్ ఉండదు, డెత్ ఉండదు కాబట్టి సఫరింగ్ ఉండదు.
సో నెక్స్ట్ ఈ కాన్షియస్నెస్ అనేది దేని వల్ల వస్తుంది అంటే పాస్ట్ సంస్కార పాస్ట్ ఎక్స్పీరియన్సెస్, అంతకుముందున్న ఎక్స్పీరియన్సెస్ ఒక సంస్కారాల ద్వారా వచ్చేది. ఈ సంస్కారాలు ఒక రకంగా చెప్పాలంటే ఇండియన్ ఫిలాసఫీలో తీసుకుంటే సీడ్ కింద చెప్తారు, సీడ్ ఆఫ్ యాక్షన్. సో సో సీడ్ ఆఫ్ యాక్షన్ అన్నమాట. సో సంస్కార ఆఫ్ పాస్ట్ ఎక్స్పీరియన్స్. ఈ సంస్కార ఆఫ్ పాస్ట్ ఎక్స్పీరియన్స్ కి ఏమిటి కార్యకారణ సంబంధంలో దేని వల్ల వస్తుంది అంటే ఇగ్నోరెన్స్. సో అజ్ఞానం. సో ఇగ్నోరెన్స్ ఏదైతే ఎక్కడెక్కడైతే పాయింట్ ఉందో, ఎక్కడైతే ఇగ్నోరెన్స్ అనేది రిమూవ్ చేయబడుతుందో ఆటోమేటిక్ గా సంస్కార ఆఫ్ ద పాస్ట్ ఎక్స్పీరియన్స్ నల్లిఫై అవుతుంది, కాన్షియస్నెస్ ఆఫ్ నాలెడ్జ్ తగ్గుతుంది. సో నామరూప ఎగ్జిస్టెన్స్ ఉండదు. సో దేర్ ఫోర్ విషయ ఆబ్జెక్ట్ ఆర్ ఆబ్జెక్ట్ ఆఫ్ సెన్సెస్ ఉండదు, సెన్స్ ఆఫ్ ఆర్గాన్స్ ఉండదు. సో ఫీలింగ్ ఉండదు, తృష్ణ ఉండదు, ఉపాదానం ఉండదు, భవం ఉండదు, బర్త్ ఉండదు, డెత్ ఉండదు. సో ఇదే అనమాట సైకిల్. సో అందుకని పాస్ట్ లైఫ్, ప్రెజెంట్ లైఫ్ ఒక సైకిల్ ని కార్యకారణ సంబంధకం చెప్తుంటాడు. ఇది బ్రాడ్ స్కేల్లో డెత్ బర్త్ ఆఫ్ ఏ ఫిజికల్ ఎంటిటీ గురించి కూడా మాట్లాడచ్చు, లేదా ఒక విషయం గురించి కూడా మాట్లాడచ్చు. సపోజ్ నువ్వు బలాని ఫ్రెండ్షిప్ ఉంది, ఆ ఫ్రెండ్షిప్ ఇప్పుడు ప్రస్తుతం బ్రేక్ అయింది, నువ్వు సఫర్ అవుతున్నావు. ఈ సఫరింగ్ కారణం ఏంటి? అసలు ఫ్రెండ్షిప్ ఏర్పడటం. బర్త్ ఈ బర్త్ ఆఫ్ ఫ్రెండ్షిప్ ఎందుకు జరిగింది? అంతకుముందు జరిగిన ఒక కర్మ యొక్క రిజల్ట్ అది. అదెందుకు జరిగింది? దానికి ఉపాదానం, రిజల్ట్ ఆఫ్ ప్రీవియస్ యాక్షన్. అంతకుముందు ప్రీవియస్ యాక్షన్ బట్టి జరిగింది అది. ఆ యాక్షన్ జరగడం కారణం ఏంటి? డిజైర్. ఆ డిజైర్ రావడం ఏంటి? వేదన, ఒక ఫీలింగ్. ఒక మనిషిని చూడగలిగిన ఫీలింగ్. ఆ మనిషిని ఎందుకు చూడగలిగావు? సెన్సార్ గాన్స్ ఒక పర్సెప్షన్ తో. నీ సెన్సార్ గానికి ఆ మనిషి ఎవరు? ఒక విషయ, ఆబ్జెక్ట్ ఆఫ్ సెన్సెస్. సో ఈ ఆబ్జెక్ట్ సెన్స్ పర్సీవ్ చేసింది ఎవరు? నామరూప, బాడీ అండ్ మైండ్ కాంప్లెక్స్. ఈ బాడీ అండ్ మైండ్ ఇప్పుడు ఎలా పర్సీవ్ చేయగలిగింది? కాన్షియస్నెస్ ఆఫ్ నాలెడ్జ్ వల్ల. ఈ కాన్షియస్ ఆఫ్ నాలెడ్జ్ ఎందుకు వచ్చింది? సంస్కారం ఆఫ్ ద ఫాస్ట్ ఎక్స్పీరియన్స్. ఇలా ప్రవర్తిస్తే మంచి ఫ్రెండ్, ఇలా ప్రవర్తిస్తే శత్రువు, ఇలా ప్రవర్తిస్తే మంచివాడు, ఇలా ప్రవర్తిస్తే మంచివాడు కాదు. సంస్కారం, పాస్ట్ ఎక్స్పీరియన్స్. దీనికి కారణం ఏంటి? ఇగ్నోరెన్స్. ఎందుకంటే నీకేం తెలుసో అదే నిజం అనే ఇగ్నోరెన్స్. ఇలా ప్రతిదానికి మనం అప్లై చేయొచ్చు ఈ కారణ సంబంధం అనేది. సో ఇలాగా పరిశోధించమన్నాడు ప్రతి విషయాన్ని. ప్రతి సఫరింగ్ వచ్చిన ఏ సఫరింగ్ అయినా సరే, ఇట్ మే బి వెరీ మైన్యూట్ సఫరింగ్ ఆర్ వెరీ బిగ్ సఫరింగ్, దాన్ని ఈ కార్యకారణ సంబంధ వలయంలో దాన్ని మెడిటేట్ చేయమన్నాడు. సో దాన్ని కాంటెంప్లేట్ చేయమన్నాడు. సో ఆటోమేటిక్గా విల్ బి ఫ్రీ ఫ్రమ్ ద సఫరింగ్. దట్ ఈస్ ద బౌద్ధ ధర్మ కార్యకారణ సంబంధం. థ్యాంక్ యూ.